హాయ్ ఫ్రెండ్స్, నేను అనూస్ హెర్బల్ హెన్నా 100% న్యాచురల్ అండి. దీన్ని యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగని ఫ్యూచర్లో గ్రే హెయిర్ పెరిగే ఛాన్సెస్ కూడా అస్సలు ఉండవండి. ఈ బ్లాక్ హెయిర్ కంప్లీట్గా బ్లాక్ హెయిర్ వన్ టైంలోనే వస్తుంది. కాకపోతే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, యూజ్ చేయొద్దండి. సో ఇందులో నేను టీ డికాక్షన్, ఇందులోనే కొంచెం మెంతులు యాడ్ చేసుకొని కాసేపు మరిగించి డికాక్షన్ని యాడ్ చేసుకుంటూ స్లోగా, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇది మనం ఐరన్ కడాయిలోనే కలుపుకోవాలి. దానివల్ల బ్లాక్గా రెడ్ షేడ్ అనేది కరెక్ట్గా ఐరన్కి, ఆ హెన్నా పౌడర్కి కరెక్ట్గా వస్తుందండి. అందుకనే ఎప్పుడు కూడా ఐరన్ కడాయిలోనే కలుపుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ డికాక్షన్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంటే చాలామంది బీట్రూట్ జ్యూస్ కూడా కలుపుతారు. ఆ బీట్రూట్ జ్యూస్ ఎవరికి అంటే డార్క్ బ్రౌన్ కలర్ కావాలి, లేకపోతే రాగి షేడ్ కావాలి అనుకున్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ఇది డికాక్షన్ అనేది ఏంటి అంటే మన గోరింటాకు అనేది ఎర్రగా పండటానికి యూజ్ చేసినట్లుగానే ఇది కూడా గ్రే హెయిర్ని ఆరెంజ్ షేడ్లోకి ఆర్ బ్రౌన్ షేడ్లోకి చేంజ్ చేస్తుంది. అందుకని దీన్ని యూజ్ చేస్తున్నాం మనం. ఓకేనా. కాఫీ పౌడర్ యూజ్ చేయాలి. ఇది పెట్టుకునే ముందు మనం ఇందులో డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. లేదు ఇంకా నాకు ఏమైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఉసిరి పౌడర్ బయట దొరుకుతుందండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. భృంగరాజ్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా మనం ఇలా దోశ పిండిలాగా కలుపుకోవాలి అండి. ఇది 2 స్టెప్ ప్రొసీజర్. నెక్స్ట్ స్టెప్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత ఇలా నాట్ టైప్లో అప్లై